ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేర్ టేకరా? అవునమర్, బాగి ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది. ముందు పిల్లలకి, తర్వాత నీకు కేర్ టేకర్ అయింది. ఐ మీన్ పిల్లలకి తల్లయింది, నీకు వైఫ్ అయింది. ఇప్పుడు బాగీకే ఒక కేర్ టేకర్ అవసరం అని చెప్తున్నాను. కేర్ టేకర్ అంటే ఒక నర్స్ లాగా అనుకో, కావాలంటే సర్వెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వంటంతా చేస్తుంది, ఇంటి పనులు చేస్తుంది, అలాగే బాగిని కూడా చూసుకుంటుంది. ముందు ముందు వచ్చే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా తను హ్యాండిల్ చేయగలుగుతుంది కదా. ఐడియా అయితే బాగుంది, కానీ బాగి ఒప్పుకుంటుందో లేదో. ఎందుకు ఒప్పుకోదు? ఎందుకంటే బాగి తన పనులు తనే చేసుకోవడానికి అలవాటు పడింది. ఇప్పుడంటే పనులు చేస్తుంది, కానీ నెలలు నిండే కొద్దీ చేసుకోలేదు కదా. అమర్, బాగి నువ్వు చెప్తే ఒప్పుకుంటుంది అమర్. ఎలాగోలాగా ఒప్పించు. యాక్చువల్గా నేనే బాగిని దగ్గరుండి చూసుకుందాం అనుకున్నాను, కానీ బాగి నా దగ్గర ఇబ్బంది పడుతుంది. నువ్వు వద్దులే మనోహరి, బాగి నిన్ను అక్కలా చూస్తోంది. ఒక పని చేయి, నువ్వే ఒక మంచి కేర్ టేకర్ని చూడు. ఆల్రెడీ ఒకరికి చెప్పుంచాను అమర్. ఎవరు? నాకు తెలిసిన వాళ్ళే అమర్. నువ్వు ఓకే అంటే ఒకసారి ఇంటికి పిలిపిస్తాను. రమ్మని చెప్పు. నువ్వు రావాల్సిన టైం వచ్చింది. అమ్మా అమ్మా అమ్మా, ఆగండి. ఎవరు మీరు? కేర్ టేకర్ని. కేర్ టేకరా? ఎవరు రమ్మన్నారు? సార్ పిలిచారు. ఓహో, సార్ రమ్మన్నారా? పదండి లోపలికి. పిల్లలు త్వరగా రండి. రండమ్మా. ఎవరు రాతోడ్? కేర్ టేకర్ అంట మిస్ అమ్మా. ఎవరికి? నీకే బాగి. నమస్తే సార్. ఏమండి, నా కేర్ టేకర్ ఎందుకు? ఎందుకేంటి మిస్ అమ్మా, నిన్న నువ్వు చేసిన పనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని పెట్టాలి. అమ్మో. ఊరుకో రాతోడ్, నేను రియలైజ్ అయ్యాను కదా. ఏమండి, నా కేర్ టేకర్ ఏం వద్దండి, పంపించేయండి. ఉండనివ్వు బాగి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఒంటరిగానే ఉంటావు. నీకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఏమండి, ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నాను కదా, ఇప్పుడెందుకు నాకు తోడు? మిస్ అమ్మా, ఇప్పుడు నువ్వు తల్లి కాబోతున్నావు కదా, పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఎందుకు రాతోడ్, నాకేం భయం? బాగి, నువ్వు భయపడతావని కాదు, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆమె నీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అవును మేడం, నాకు కుకింగ్, హౌస్ కీపింగ్ కూడా వచ్చు. నర్సింగ్ కూడా చేస్తాను మేడం. అవన్నీ నేను చేసుకోగలను. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి.
బాగి ఆవిడ ఉండాలి. ఇక నుంచి నువ్వు ఏ పని చేయకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు నీ కేర్ టేకర్ అవసరం ఉంది. చాలా మంచి పని చేసావు అమర్. ఇప్పుడు బాగీకి కంపల్సరిగా కేర్ టేకర్ కావాలి. ఆవిడ్ని పిలిపించడం రైట్ డెసిషన్. అమర్, ఇది నీ నిర్ణయంలాగే ఉండనివ్వు అమర్. ఇది నీకున్న ఆలోచనని అందరూ అనుకోవాలి. అనవసరమైన ఖర్చు ఎందుకండి? ఇంకొన్నాళ్ల పాటు నా పనులు నేను చేసుకుంటాను కదా. పైగా పనులు చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది. డెసిషన్ తీసుకున్నాను, కాదనుకో. అమర్ ఏ పని చేసినా నీ మంచి కోసమే చేస్తాడు బాగే. ఎంతో ఖర్చు పెడుతున్నాం. కేర్ టేకర్కి ఎంత ఖర్చు అవుతుంది చెప్పు? మిస్ అమ్మ, సార్ అంతగా చెబుతున్నారు కదా, ఒప్పుకోండి. సరే అండి, మీ ఇష్టం. ఎవరు మీరు? నేను కేర్ టేకర్నమ్మా. కేర్ టేకరా? ఎవరికి? మిస్ అమ్మకమ్ము. ఒక్క కేర్ టేకర్కి ఇంకో కేర్ టేకరా? బాగుంది. అమ్ము, డోంట్ టాక్ లైక్ దాట్. సారీ డాడ్. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? లేదమ్మా, నేను ఇంట్లోకి రావడం ఇదే మొదటిసారి. బయట ఎక్కడైనా కలిసామా? ఇళ్లల్లో పనిచేసుకునేదాన్ని, బయట ఎక్కువ తిరగనమ్మా. నీ పేరేంటి? యాదమ్మ. నిన్నెక్కడో చూశానబ్బా. ఇప్పుటిదొకటి. అంజు, స్కూల్కి టైం అవుతుంది కదా అంజు. వెళ్ళండి. అమ్ము తీసుకెళ్ళు. పద వెళ్దాం.